సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో దుబాయ్ నుంచి ఇండియాకు మృతదేహాలు తరలివస్తున్నాయని, దుబాయ్లో హత్యకు గురైన 2 తెలంగాణ వాసుల మృతదేహాలను త్వరలోనే ఇండియాకు తరలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్కు, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. అంతేకాక మృతుల కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. ఈ విషయాన్ని వినోద్ కుమార్ తెలియజేశారు. నేను అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్, చైర్మన్ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ మాట్లాడుతున్నాను. మొన్న మనకు ఒక దురదృష్టకరమైన విచారకరమైన సంఘటన దుబాయ్లో జరగటం వల్ల మన తెలంగాణ యువకులు 2 ఒక ఉన్మాది చేతిలో బలైపోవటం జరిగింది. ఆ వార్త తెలవగానే మన చీఫ్ మినిస్టర్ గారు జపాన్ పర్యటనలో ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని అందరినీ ఆదేశించారు. ఏంటి అని అంటే వెంటనే పోయి వారి మన తెలుగు బిడ్డల ఫ్యామిలీస్ను కలిసి వాళ్ళకు ఓదార్పు కలిగించి వారికి గవర్నమెంట్ తరపున ఏ సహాయం చేయవలసిన అవసరం ఉన్నా కానీ వాళ్ళకి చేసే ఏర్పాట్లు చేయండి అనటం వల్ల మేము వెంటనే వారి విలేజ్లోకి వెళ్ళి ఎలా అంటే ఇది మన శ్రీనివాసు ఆయనేమో దమ్మాపేట్ విలేజ్లో ఉండటం వల్ల జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉండటం వల్ల మన అడ్లూరి లక్ష్మణ్ గారు, తర్వాత మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, ఇంకా తెలంగాణ మిగతా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా వెళ్ళి విజిట్ చేశారు. వారికి భరోసా కల్పించారు, ఓదార్చారు. తర్వాత 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు. కానీ మన తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే మేము ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం సాయం చేయటం అవసరమని చెప్పగానే వారు అగ్రి అయ్యారు. పోయిన సంవత్సరం 165 మంది చనిపోవటం వల్ల అందరికీ 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చాము. వీరి ఫ్యామిలీస్కి కూడా వెంటనే ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇస్తామని చెప్పాము. 5 లక్షలతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం కల్పించడం అనేది, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకు అలాట్ చేపిస్తామని కూడా మన లక్ష్మణ్ గారు వారికి భరోసా కల్పించారు. తర్వాత ఇక్కడ కూడా మన ప్రేమ్ సాగర్ ఆయన సోన్ విలేజ్ నిర్మల్ డిస్ట్రిక్ట్కు చెందినవారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసాము. అక్కడ వారికి భరోసా కల్పించి తర్వాత వారికి కూడా ఇటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ చేసే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పాము.